ఒక సాధారణ రోజుని ఊహించుకుందాం. హ్మ్. ఉదయాన్నే లేస్తాం, రాత్రి 8 గంటలు. అంటే ఫుల్గా పడుకున్నా కూడా ఆ ఫీలింగ్ ఉండదు కదా, ఆ ఫ్రెష్‌నెస్. ఉండదు. శరీరంలో ఏదో తెలియని బరువు, అవును. నిద్ర సరిపోయినట్టే ఉంటుంది కాని ఏదో లోపం. రోజు మొదలవకముందే అలిసిపోయినట్టుగా ఉంటుంది. చాలా మందికుంటుందిది. ఎందుకిలా అని మనసులో ఒక చిన్న ప్రశ్న ఆ! మొదలవుతుంది. కాని దానికి సమాధానం ఉండదు. వెతకం కూడా మనం. వెతకం. మళ్ళీ అదే రొటీన్లో పడిపోతాం. అంతే. ఆఫీస్ పనిలో కూర్చుంటాం, గంటల తరబడి మీటింగ్లు, డెడ్లైన్లు. హ్మ్. మధ్యలో మెడ పట్టినట్టుగా అనిపిస్తుంది. అవును. కొంచెం అటూ ఇటూ తిప్పుతాం, కానీ లోపల ఏదో బిగుసుకుపోయిన ఫీలింగ్. స్టిఫ్‌నెస్. ఆ స్టిఫ్నెస్. నడుం దగ్గర కూడా అంతే. ఏదో ఒక చిన్న అసౌకర్యం. అది నొప్పి కాదు, కానీ సౌకర్యంగా కూడా లేదు. కరెక్ట్. ఈ ఫీలింగ్ చాలా మందికి అనుభవమే. అవును. మనం దానికి పేర్లు పెట్టం. పని ఒత్తిడి అనో, కొంచెం స్ట్రెస్ అనో సరిపెట్టుకుంటాం. అంతే. ఎందుకంటే అది ఒక పెద్ద సమస్యలా కనిపించదు. నిజమే. మన రోజువారీ జీవితంలో ఇవన్నీ మామూలే కదా అనిపిస్తుంది. మామూలే అనిపిస్తుంది. మెట్లెక్కేటప్పుడు మోకాళ్ళలో చిన్నగా వినిపించే శబ్దం, లేదా ఆ చాలాసేపు కింద కూర్చుని లేవబోతే ఒక్క క్షణం పాటు శరీరం సహకరించకపోవడం, అవును. అవును. ఇవన్నీ మన దృష్టికి కూడా రావు. నిజమే. మనం వాటినస్సలు పట్టించుకోం. వాటిని వయసుతో పాటు వచ్చే మార్పులనుకుంటాం. అవును, ఏజ్ ఫ్యాక్టర్ అనుకుంటాం. కానీ ఈ మధ్య ఒక ఆలోచన నన్ను బాగా కదిలించింది. చాలా సింపుల్గా అనిపించే విషయమే, కాని ఆలోచిస్తే చాలా లోతైనది. ఉమ్, మనం నొప్పి అని పిలిచేది అది ఒక రోజులో హఠాత్తుగా మొదలయ్యేది కాదేమో. ఆ, దానికంటే చాలా ముందే శరీరం మనతో చాలా నెమ్మదిగా చిన్న చిన్న సంకేతాల రూపంలో మాట్లాడటం మొదలుపెడుతుందేమో. అంటే ఒక హెచ్చరికలాగా. హెచ్చరిక అని కూడా అనలేను. బహుశా ఒక సంభాషణలాగా. ఉమ్, మనం ఆ భాషను వినకపోవడమే అసలు సమస్యమో. ఆ భాషను మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. అర్థం చేసుకోలేకపోతున్నా. ఉమ్, మరి ఆ సంకేతాలు ఎలా ఉంటాయి? అంటే, ఉదాహరణకు, రాత్రి పడుకునే ముందు సరైన పొజిషన్ కోసం ఎంతసేపు అటు ఇటు కదుల్తాం? అవును, అవును, చాలా మంది చేస్తారు. నడుము కింద దిండు పెట్టుకోవడం, కాళ్ల మధ్యలో ఇంకో దిండు పెట్టుకోవడం, ఇదంతా సౌకర్యం కోసం అనుకుంటాం. కంఫర్ట్ కోసం. కాని శరీరం ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తోందని మనమెప్పుడూ ఆలోచించం. ఆ ఆ అసౌకర్యం ఒక ఫీడ్బ్యాక్ అని గ్రహించం. గ్రహించం. అవును, ఇక్కడే మన ఆలోచన విధానంలో ఒక చిన్న మార్పు అవసరం. మనం నొప్పిని ఒక ఒక శత్రువులా చూస్తాం. అవును, కరెక్ట్. అది రాగానే దాన్ని తగ్గించడానికి మందులు వేసుకోవాలి, లేదా దాన్ని భరించాలి, అంతే. ఈ రెండే ఆప్షన్లు మన దగ్గర. కానీ ఈ టాపిక్ ఒక కొత్త కోణాన్ని పరిచయం చేస్తుంది. నొప్పిని ఒక శత్రువుగా కాకుండా మన జీవితానికి శరీరం ఇస్తున్న ఒక నివేదికలాగా చూస్తే. ఒక రిపోర్ట్ లాగా. ఒక రిపోర్ట్, మన జీవనశైలికి అద్దం పట్టే ఒక రిఫ్లెక్షన్ లాగా భావిస్తే. అంటే మనం రోజంతా కూర్చుంటున్నాం, ఎలా నడుస్తున్నాం, మనసులో ఎలాంటి ఒత్తిడిని మోస్తున్నాం, ఇవన్నీ కలిసి మన శరీరంలో ఒక కథ రాస్తాయంటారా? ఖచ్చితంగా. ఆ కథ చివరి పేజీలో వచ్చే పదమే నొప్పి అంటారా? మ్మ్. ఈ ఆలోచన కొంచెం కొత్తగా ఉంది. అంటే నొప్పికి కారణం ఆ ఒక్క ప్రదేశంలోనే కాకుండా మన మొత్తం జీవితంలో ఉందన్నమాట. ఖచ్చితంగా. ఉదాహరణకు ఆ, జాయింట్ అనే పదాన్ని తీసుకుందాం. సరే. రెండు ఎముకలు కలిసే చోటు అని మనకు తెలుసు. తెలుసు. కానీ దాన్ని కేవలం ఒక మెకానికల్ భాగంగా చూడొద్దు. అదొక నమ్మకంతో పనిచేసే వ్యవస్థ. నమ్మకంతో పనిచేసే వ్యవస్థ. అంటే అంటే మనం కదుల్తాం, మన పనులు మనం చేసుకుంటాం అనే నమ్మకంతో అది మన బరువుని మన రోజంతా మోయడానికి సిద్ధంగా ఉంటుంది. ఓకే. అది పూర్తిగా పనిచేయడం మానేసినప్పుడు కాదు, అది అలసిపోయినప్పుడు మనకు మొదటి సంకేతాలు పంపుతుంది. ఆ అలసటనే మనం. ఆ అలసటనే మనం చిన్న చిన్న నొప్పులుగా, బిగుసుకుపోయినట్టుగా ఫీలవుతాం. ఇది నిజమే అనిపిస్తుంది. చాలామంది నొప్పి మరీ ఎక్కువైతే చూద్దాంలే అని వాయిదా వేస్తారు. అవును. నాకు ముందుగా అలాగే అనిపించేది. కాని శరీరం ఎప్పుడూ మనతో నెమ్మదిగానే మాట్లాడటం మొదలుపెడుతుంది. అవును, దాని వాయిస్ చాలా చిన్నగా ఉంటుంది మొదట. మనం వినకపోతేనే తన గొంతు పెంచుతోంది. అప్పుడు దాన్ని మనం తీవ్రమైన నొప్పి అంటాం. కరెక్ట్. అంటే సమస్య అప్పుడు మొదలవ్వలేదు, మనకు దాని తీవ్రత అప్పుడు అర్థమైంది అంతే. అంతే. ఇక్కడే ఒక ముఖ్యమైన ప్రశ్న మనల్ని మనం వేసుకోవాలి. ఏంటది? నొప్పి ఎక్కడుంది అన్నది మాత్రమే కాదు, నొప్పి ఎప్పుడు మొదలైంది అని గుర్తు చేసుకుంటే ఏం కనిపిస్తుంది? ఎప్పుడు మొదలైంది? చాలామందికి ఆ సమయంలో వాళ్ళ జీవితంలో జరిగిన ఒక పెద్ద మార్పు గుర్తొస్తుంది. ఒక పెద్ద మార్పు ఆ, అంటే? ఒక కొత్త ఉద్యోగంలో చేరడం, పెళ్ళవ్వడం, పిల్లల బాధ్యతలు పెరగడం, లేదా ఆ, ఇంట్లో పెద్దవాళ్ళని చూసుకోవాల్సిన ఒత్తిడి, ఇలాంటివి. ఓ. ఆ సమయంలో మన శరీరం మీద, మనసు మీద పడిన అదనపు భారం నెమ్మదిగా పేరుకుపోయి
కొంతకాలం తర్వాత ఒక నొప్పి రూపంలో బయటపడుతుంది. అంటే ఆ సమయంలో మనల్ని మనం పట్టించుకోవడం మానేసిన కాలం ఏదో ఉంటుందన్నమాట. ఖచ్చితంగా. మన ప్రాధాన్యతలు వేరే ఉంటాయి అప్పుడు. మన ఆహారపు అలవాట్లు, తినే సమయాలు, నిద్ర ఇవన్నీ మారిపోతాయి. అన్నీ మారిపోతాయి. ఆ ప్రభావం నెమ్మదిగా శరీరం మీద కనిపిస్తుంది. ఆ మార్పు మొదలైన సమయానికి, నొప్పి మొదలైన సమయానికి మధ్య ఒక సంబంధం ఉంటుంది. కాని దీన్ని మనం ఎప్పుడు గమనించం. నిజమే. అవును. ఆ నొప్పి వెనక ఉన్న కథన అర్థం చేసుకోవడమే అసలు విషయం. ఆ కథను అర్థం చేసుకోవడం. దానికి ట్రీట్మెంటో లేదా ఎక్సర్సైజెస్ గురించి మాట్లాడటం లేదిక్కడ. ఓకే. కేవలం మన శరీరం పంపే సంకేతాల్ని వినడం గురించి మాత్రమే. ఆ భాషను నేర్చుకోవడం గురించి. అంతే. అలా వినడం మొదలుపెడితే మన జీవితంలో ఎక్కడ మార్పులవసరమో మనకే స్పష్టంగా అర్థమవుతుంది. కొన్నిసార్లు సమాధానం వెంటనే దొరకకపోవచ్చు. అవును. అంత సులభం కాదు. కొన్ని విషయాలు అలా ఉండిపోతాయి. కానీ గమనించడం మొదలుపెట్టడమే మొదటి అడుగు. గమనించడం. అవేర్నెస్. అదే. అంటే అసలు సమస్య నొప్పి కాదేమో. చెప్పండి. నొప్పి మనతో చెప్పాలనుకుంటున్న విషయాన్ని మనం వినకపోవడమే అసలు సమస్యేమో. మన జీవితంలో మనం ఎక్కడ దారి తప్పుతున్నామో శరీరం మనకు గుర్తు చేస్తుందేమో. శరీరం ఎప్పుడూ నిజమే చెబుతుంది. బహుశా ఆ నిజాన్ని వినటానికి మనమే సిద్ధంగా ఉండమేమో. ఎందుకు సిద్ధంగా ఉండం? ఎందుకంటే ఆ నిజం మనల్ని ప్రశ్నిస్తుంది. మన జీవన శైలిని ప్రశ్నిస్తుంది. మార్పును కోరుతుంది. అవును. ఆ సంకేతాలు ఒక హెచ్చరిక కాదు. అవి మనమీద మన శరీరానికున్న శ్రద్ధకు నిదర్శనం. దాన్ని మనం అర్థం చేసుకున్న రోజు బహుశా మనల్ని మనం చూసుకునే విధానమే మారిపోతుంది. ఆ చిన్న చిన్న అసౌకర్యాలను నిర్లక్ష్యం చేయకుండా వాటితో మాట్లాడటం మొదలుపెడతామేమో. ఎందుకిలా ఉంది అని. అవును. అసలు మన జీవితంలో ఆ నొప్పి ఎప్పుడు మొదలైందో గమనించకపోవడమే అసలైన సమస్య అనిపిస్తోంది నాకిప్పుడు. ఈ ఆలోచనలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, ఈ కీళ్ల నొప్పులనేవి మన జీవితంలోకి ఒక దొంగలాగా రాత్రికి రాత్రే వచ్చేయవట. అస్సలు రావు. అవి చాలా నెమ్మదిగా మనకు తెలియకుండానే మొదలవుతాయనంటున్నారు. ఇదెలా సాధ్యం? నొప్పి వస్తే మనకు వెంటనే తెలియాలి కదా. అక్కడే ఉంది అసలు విషయం. మన దృష్టి అంతా బయట ఉన్నప్పుడు, అంటే పని, మన లక్ష్యాలు, డబ్బు సంపాదించడం ఇలాంటి వాటిమీద ఉన్నప్పుడు శరీరం లోపల జరిగే చిన్న చిన్న మార్పులను మనం అసలు పట్టించుకోం. ఆ సమయంలో శరీరం ఏం చేస్తుందంటే తనకు తాను సర్దుకుపోటానికి ప్రయత్నిస్తుంది. ఓకే. ఉదాహరణకు, మనం గంటల తరబడి డెస్క్ ముందు కూర్చొని కొద్దిగా కుడివైపుకు వంగి పనిచేస్తున్నాం అనుకుందాం. మొదట్లో కొంచెం అసౌకర్యంగా ఉంటుంది. కాని కొన్ని రోజులకి అలవాటైపోతుంది. అదే. శరీరం దానికి అలవాటు పడిపోతుంది. సరే, ఇప్పుడు ఇలాగే ఉండాలేమో అని అది సర్దుకుంటుంది. ఈ సర్దుబాటు అనేది ఒక నిశ్శబ్ద ప్రక్రియ. అంటే ఆ సర్దుబాటు చేస్తున్నప్పుడు అది మనకు ఎలాంటి సిగ్నల్ ఇవ్వదా? హే, నువ్వు సరిగా కూర్చోవట్లేదు అని చెప్పదా? చెప్తుంది, కానీ చాలా సూక్ష్మంగా చెప్తుంది. ఎలా? బహుశా రోజు సాయంత్రం కొద్దిగా నడుం పట్టేసినట్టు అనిపించవచ్చు, లేదా భుజం కొంచెం భారంగా అనిపించవచ్చు. అవునవును, జరుగుతుంది. కాని మనం దాన్ని ఎలా కొట్టిపారేస్తాం? ఈరోజు పని ఎక్కువైందిలే అనో, లేదా నిన్న రాత్రి సరిగ్గా పడుకోలేదు అనో మనమే ఒక కారణం చెప్పేసుకుంటాం. కరెక్ట్. ఆ చిన్న సంకేతాన్ని మనం పట్టించుకోం. ఇలాంటి చిన్న చిన్న సర్దుబాట్లు సంవత్సరాల తరబడి జరిగినప్పుడు శరీరంలో ఒక అసమతుల్యత, ఒక ఇంబ్యాలెన్స్ ఏర్పడుతుంది. ఇంబ్యాలెన్స్? అవును. అంటే శరీరంలో ఒకవైపు కండరాలు ఎక్కువగా పనిచేస్తూ మరోవైపు బలహీనపడతాయన్నమాట. ఈ సమాచారంలో ఒకచోట ఒక ప్రశ్న అడిగారు. మీరు నిలబడినప్పుడు మీ బరువు 2 కాళ్ల మీద సమానంగా పడుతోందా అని. ఇది చదివినప్పుడు నేను వెంటనే నిలబడి చెక్ చేసుకున్నాను. నా బరువు ఎప్పుడూ కొంచెం కుడికాలు మీదే ఎక్కువగా ఉంటుందని నాకప్పుడే తెలిసింది. చూసారా? నాకే ఆశ్చర్యమేసింది. కేవలం నిలబడే విధానంలో ఇంత చిన్న తేడా భవిష్యత్తులో ఒక పెద్ద సమస్యకు దారితీస్తుందంటే కొంచెం నమ్మశక్యంగా లేదు. ఇది అతిశయోక్తిగా అనిపించట్లేదా? ఒక్కసారి అలా నిలబడటం వల్ల ఏమీ కాదు. కాని ఆలోచించండి, రోజుకి కొన్ని గంటల పాటు, కొన్ని సంవత్సరాల పాటు అదే పద్ధతిని ఫాలో అయితే? కుడికాలు మీద ఎక్కువ బరువు వేయడం వల్ల కుడివైపు తుంటి, మోకాలు, చీలమండ కీళ్లమీద నిరంతరం ఒత్తిడి పడుతూనే ఉంటుంది. నిజమే. అదే సమయంలో ఎడమవైపు కండరాలు, కీళ్లు అవి వాటి పూర్తి సామర్థ్యంతో పని చెయ్యవు. అవి నెమ్మదిగా పనిలేకుండా పోతాయి. ఓకే. ఇది ఒక భవనం పునాది ఒకవైపు కొద్దికొద్దిగా కుంగిపోవటం లాంటిది. మొదట్లో భవనం మీద ఏమీ కనిపించదు, కాని ఓ 10 ఏళ్ల తర్వాత గోడలకు పగుళ్ళొస్తాయి. ఆ పగుళ్లే
మన శరీరంలో నొప్పులన్నమాట. సరిగ్గా. ఇదే మన అలవాట్ల నుంచి పుట్టే నొప్పి. అయితే ఇక్కడ నాకో సందేహం. చాలామంది రోజూ జిమ్కెళ్తారు, వ్యాయామం చేస్తారు. వాళ్ళల్లో కూడా కీళ్ల నొప్పులొస్తాయి కదా. అవును, వస్తాయి. మరి వాళ్ళు కదులుతున్నా కూడా ఈ సమస్య ఎందుకు వస్తోంది? వాళ్ళ శరీరంలో ఈ ఇంబ్యాలెన్స్ ఉండదా? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇక్కడే మనం కదలిక, వ్యాయామం అనే రెండు పదాల మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకోవాలి. ఓహ్! మనం వ్యాయామం అన్నప్పుడు అది సాధారణంగా ఒక నిర్దిష్టమైన పదే పదే చేసే కదలిక, రిపిటేటివ్ మూవ్మెంట్. ట్రెడ్మిల్ మీద నడవడం లాంటిదా? అవును, ట్రెడ్మిల్ మీద నడవడం, బరువులెత్తడం లేదా సైక్లింగ్ చేయడం ఇవన్నీ మంచివే, కాదనట్లేదు. కానీ శరీరానికి కావలసింది కేవలం వ్యాయామం కాదు, దానికి వైవిధ్యభరితమైన కదలిక కావాలి. వైవిధ్యభరితమైన కదలిక అంటే వెరైటీ ఆఫ్ మూవ్మెంట్ అదెలా? అంటే మన కీళ్లు ఎన్ని రకాలుగా కదలగలవో అన్ని రకాలుగా వాటిని కదిలించడం, వంగడం, సాగదీయడం, పక్కకు తిరగడం, కింద కూచోవడం, లేవడం ఇలాంటివన్నీ. ఓకే. దీని వెనుక ఒక చాలా ముఖ్యమైన కారణముంది. మన శరీరంలోని చాలా భాగాలకు రక్తనాళాల ద్వారా నేరుగా రక్తం సరఫరవుతుంది. కాని మన కీళ్లలోని మృదులాస్థికి అంటే కార్టిలేజ్ ఈ ద్రవం కీళ్లలోకి వెళ్లి వాటికి పోషణ అందించి వ్యర్థాలను బయటకు తెస్తుంది. అబ్బా! ఈ స్పాంజ్ అనాలజీ చాలా స్పష్టంగా ఉంది. అంటే మనం కదలకుండా గంటల తరబడి ఒకే చోట కూర్చుంటే ఆ స్పాంజీ పొడిగా గట్టిగా మారినట్టే మన కీళ్ల పరిస్థితి ఉంటుందన్నమాట. ఖచ్చితంగా. అందుకేనా ఉదయం లేవగానే ఒళ్లంతా బిగుసుకుపోయినట్టు పట్టేసినట్టు అనిపించేది, రాత్రంతా కదలకుండా ఉండటం వల్ల? ఖచ్చితంగా. రాత్రంతా కదలిక లేకపోవడం వల్ల ఆ ఫ్లూయిడ్ సరిగ్గా సర్క్యులేట్ అవ్వక కీళ్లు బిగుసుకుంటాయి. అందుకే ఉదయం లేవగానే చేసే చిన్న చిన్న స్ట్రెచెస్ చాలా హాయిగా అనిపిస్తాయి. అవును, అవి ఆ స్పాంజిని మళ్లీ తడిపి కీళ్లకు కావలసిన పోషణను అందిస్తాయి. మన ఈ ఆధునిక జీవనశైలి మన నుంచి ఈ వైవిధ్యాన్ని లాగేసుకుంది. ఒకప్పుడు నేలమీద కూర్చునే భోజనం చేసేవాళ్లం. నిజమే. ఉపతరం చేశాయి. కాని మన కీళ్ల కదలిక పరిధిని, రేంజ్ ఆఫ్ మోషన్ని చాలా వరకు తగ్గించేశాయి. అందుకే రోజూ గంటసేపు జిమ్ చేసినా మిగతా 23 గంటలు కదలకుండా ఉంటే ప్రయోజనం తక్కువే అంటారు. పరిమితంగానే ఉంటుంది. ఈ భౌతిక కారణాలన్నీ నాకు చాలా అర్థవంతంగా అనిపిస్తున్నాయి. కానీ ఈ సమాచారంలో చర్చిస్తున్న మరో అంశముంది. అది నన్ను కొంచెం ఆలోచనలో పడేసింది. ఏమిటది? అదే భావోద్వేగాల ప్రభావం. నాకు టెన్షన్గా ఉన్నప్పుడు మెడ పట్టేస్తుంది అని నాకు తెలుసు. అది చాలామందికి అనుభవమే. కానీ పని ఒత్తిడికి, మోకాళ్ళి నొప్పికి సంబంధం ఉంటుందంటే అది నాకు కొంచెం జీర్ణం చేసుకోవడానికి కష్టంగా ఉంది. అంటే మనసులో ఉన్న ఒత్తిడి నేరుగా కీళ్లను ఎలా ప్రభావితం చేస్తుంది? మెదడు నుండి కీళ్లకు ఈ స్ట్రెస్ ఎలా ట్రావెల్ చేస్తుంది? ఇది చాలా కీలకమైన ప్రశ్న. దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం మన నాడీ వ్యవస్థ, మన నర్వస్ సిస్టమ్ గురించి కొంచెం తెలుసుకోవాలి. ఓకే, మన నాడీ వ్యవస్థ యొక్క మగతి పని మనల్ని సురక్షితంగా ఉంచడం. దానికి ఏదైనా ప్రమాదం పొంచి ఉందని చిన్న అనుమానం వచ్చినా అది శరీరాన్ని ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్లోకి తీసుకెళ్తుంది. పోరాడు లేదా పారిపో. అవును, ఒకప్పుడు అడవిలో మనకొక పులి ఎదురైనప్పుడు ఈ ప్రతిస్పందన మన ప్రాణాలను కాపాడేది. ఆ సమయంలో శరీరం కార్టిసాల్ లాంటి స్ట్రెస్ హార్మోన్లను రిలీజ్ చేస్తుంది. దాని మొదటి పని మనల్ని ఆ ప్రమాదం నుండి కాపాడటానికి కండరాలను బిగుదుగా మార్చడం. ఓకే, పులి ఎదురైతే కండరాలు బిగుసుకుపోవడం అర్థం చేసుకోగలను. కాని ఆఫీసులో మీటింగ్ అంటే పులి కాదు గదా. అవును, కాని మన నాడీ వ్యవస్థకు ఆ తేడా తెలియదు. అలాగా. దానికి ఆఫీస్లో బాస్ అరిచినా, ట్రాఫిక్లో ఇరుక్కుపోయినా, ఆర్థిక ఇబ్బందులున్నా అన్నీ ప్రమాద సంకేతాలే. ప్రతిసారి అది శరీరాన్ని అదే ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్లోకి తీసుకెళ్తుంది. అయితే పులి అయితే 10 నిమిషాల్లో పారిపోతుంది, లేదా మనం పారిపోతాం, సమస్య తీరిపోతుంది. కాని ఈ ఆధునిక ఒత్తిడి అలా కాదు కదా. అది గంట కర్రబాడి రోజుల తరబడి మనతోనే ఉంటుంది. అవును. దాంతో మన శరీరం తెలియకుండానే రోజంతా ఒక రకమైన తక్కువ స్థాయి రక్షణ స్థితిలో, లో గ్రేడ్ డిఫెన్సివ్ స్టేట్లో ఉంటుంది. భుజాలు పైకి లేచి, దవడలు బిగుసుకుని, నడుము చుట్టూ కండరాలు బిగుతుగా మారి ఉంటాయి. ఇవన్నీ మన ప్రధాన కీళ్ల చుట్టూ ఉన్న ప్రాంతాలే. ఎగ్జాక్ట్లీ. ఇది నాకు చాలా పెద్ద అహా మూమెంట్ లాంటిది. అంటే మనసులో ఉన్న ఆందోళనను శరీరం ఒక ఫిజికల్ థ్రెట్గా భావించి నిరంతరం తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తూ బిగుసుకుపోతోందన్నమాట. అవును. ఇంతకాలం టెన్షన్ అనేది కేవలం మానసికమైనది, మెంటల్ అనుకున్నాను. కాదు, నొప్పి వెంటనే రాదు. మొదట బిగువు వల్ల కదలికలో స్వేచ్ఛ తగ్గుతుంది.
అంటే ఉదాహరణకు మీరు సులభంగా కిందకి వంగలేరు. తర్వాత కదలాలంటే ఒక రకమైన భయం మొదలవుతుంది. అయ్యో వంగితే నడుం పడుతుందేమో అని. అభయం. ఆ భయం కూడా నాడీ వ్యవస్థలో భాగమే. ఒకసారి నొప్పి వచ్చింతర్వాత మన మెదడు ఆ కదలికను ప్రమాదకరం అని లేబుల్ వేసి గుర్తుపెట్టుకుంటుంది. దాంతో తర్వాతిసారి ఆ కదలిక చేయబోయినప్పుడు నొప్పి రాకముందే శరీరం ముందు జాగ్రత్తగా బిగుసుకుపోతుంది. ఇదొక సుడిగుండం లాంటిది. విషస్ సైకిల్. అవును. ఒత్తిడి వల్ల శరీరం బిగుసుకుంటుంది, బిగుసుకున్న శరీరం వల్ల కదలిక తగ్గుతుంది, కదలిక తగ్గడం వల్ల కీళ్లకు పోషణ అందక నొప్పి వస్తుంది, నొప్పి వల్ల మళ్ళీ భయం, ఒత్తిడి పెరుగుతాయి. ఈ వలయాన్ని ఎక్కడో ఒకచోట బ్రేక్ చెయ్యాలి. ఈ విషయాలన్నీ కలిపి చూస్తుంటే ఒక పెద్ద చిత్రం కనిపిస్తోంది. అంటే మన కీళ్ల పరిస్థితి లేదా మన శరీర కదలికలో ఉన్న స్వేచ్ఛ, అది మన జీవితంలో మనకు ఎంత స్వేచ్ఛ ఉందో చూపిస్తుందన్నమాట. ఈ ఆలోచన చాలా లోతైనదిగా అనిపిస్తోంది. అవును. అది కేవలం శారీరక స్వేచ్ఛ మాత్రమే కాదు, మానసిక, భావోద్వేగ స్వేచ్ఛ కూడా. ఒక ఉదాహరణ చెప్తారా? ఉదాహరణకు, ఒక వ్యక్తికి తన ఉద్యోగంలో సృజనాత్మక స్వేచ్ఛ లేదు అనుకుందాం. రోజూ ఒకేలాంటి పని, పై అధికారి చెప్పిందే చెయ్యాలి. తన సొంత ఆలోచనలకు, అభిప్రాయాలకు అక్కడ విలువలేదు. ఆ బిగుసుకుపోయిన పని వాతావరణం, అది తెలియకుండానే వారి భుజాలలో, మెడలో ఒక బిగువుగా మారుతుంది. ఎందుకంటే శరీరం మనసుకి అద్దం పడుతుంది కాబట్టి. కరెక్ట్. అంటే ఒక బిగుసుకుపోయిన మెడ, అది కేవలం రోజంతా కంప్యూటర్ స్క్రీన్ చూడటం వల్ల వచ్చిన సమస్య కాకపోవచ్చు. అది మన జీవితంలో నో చెప్పలేని పరిస్థితికి లేదా మన అభిప్రాయాన్ని బయటకు చెప్పలేని నిస్సహాయతకు చిహ్నం కావచ్చు. అవును. అలాగే ఒక పట్టేసిన నడుము, అది కేవలం మనం కూర్చున్న కుర్చీ సరిగ్గా లేకపోవటం వల్ల కాకుండా జీవితంలో నాకు సరైన సపోర్ట్ లేదు అనే భావం నుంచి కూడా రావచ్చు. ఇది చాలా శక్తివంతమైన ఆలోచన. సరిగ్గా. అందుకే నొప్పిని ఒక శత్రువులా చూడటం మానేయాలి. దాన్ని ఒక సందేశాన్ని మోసుకొచ్చిన దూతలా చూడాలి. కాని మన ఫస్ట్ రియాక్షన్ అదే కదా, నొప్పి రాగానే దాన్ని ఎలాగైనా తగ్గించుకోవాలి, అణచివేయాలి అని చూస్తాం. నిజమే. కాని ఈ సమాచారము మనల్ని ఒక అడుగు వెనక్కి వేసి భయంతో కాకుండా ఆసక్తితో వినమని చెబుతోంది. ఆసక్తితోనా? అవును. ఈ నొప్పి నాకేం చెప్పాలని ప్రయత్నిస్తోంది, నా జీవితంలో నేను గమనించని విషయం ఏముంది అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే శరీరం ఎప్పుడూ మన పక్షానే ఉంటుంది. అది మనకు శత్రువు కాదు. మనం దాని భాషను మర్చిపోయినప్పుడు అది ఇలా గుర్తు చేస్తోందని అర్థం చేసుకోవాలి. ఒక చిన్న శారీరక నొప్పితో మొదలైన ఈ చర్చ మన జీవనశైలి, అలవాట్లు, ఆఖరికి మన మానసిక స్వేచ్ఛ వరకు ప్రయాణించింది. అవును. నొప్పిని చూసి భయపడటం కాదు, దాని పట్ల ఆసక్తి పెంచుకోవటం ముఖ్యమని తెలుస్తోంది. శరీరం పంపే సిగ్నల్స్ని ఒక అలారం గంటలా కాకుండా ఒక గైడ్లా చూడాలి. మనకు ఎప్పుడూ ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, ఆ. మన శరీరం మన కంట్రోల్లో ఉండాలి అని. అవును, ఖచ్చితంగా. అది మనం చెప్పినట్టు వినాలి, మనం అనుకున్నట్టు పనిచేయాలి, అసలు అలసిపోకూడదు. అదే మెయిన్. ఒక యంత్రంలాగా. దానిమీద మనకు పూర్తి ఆధిపత్యం ఉండాలి అనే ఒక తెలియని కోరిక. కాని ఈ సంబంధంలో మనం దాని మాట ఎప్పుడైనా వింటున్నామా? అదే అసలు ప్రశ్న. దానికి కూడా ఒక భాష ఉంటుందని, అది మనతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుందని మనం ఎప్పుడైనా ఆలోచించామా? చాలా అరుదుగా. బహుశా నొప్పి వచ్చినప్పుడు తప్ప. అవును. ఆ సంభాషణ పూర్తిగా ఆగిపోయినప్పుడు, లేదా మనకు ఆ భాష అస్సలు అర్థం కానప్పుడు. అప్పుడది గొడవలా అనిపిస్తుంది. అంతే. సరిగ్గా అదే పదం. ఈరోజు మనం చర్చిస్తున్న ఈ ఆలోచనలు కూడా దాని గురించే. ఇది శరీరాన్ని ఒక యంత్రంలాగా కాదు, ఒక భాగస్వామిలా చూడటం గురించి. ఒక సంభాషణలో భాగస్వామిగా. మనం మర్చిపోయిన ఆ సంభాషణని మళ్ళీ ఎలా మొదలుపెట్టాలి అనే దాని గురించే ఇదంతా. అంటే ఇక్కడ మనం పరిష్కారాలు వెతకట్లేదు. లేదు. ముందు వినడం ఎలాగో నేర్చుకుంటున్నాం, అంతే. సాధారణంగా ఆరోగ్యం గురించి మాట్లాడినప్పుడు ఒక పెద్ద లిస్టుంటుంది. ఇవి తినాలి, ఇలా వ్యాయామం చెయ్యాలి, ఇన్ని గంటలు నిద్రపోవాలి అని. ఒక టు డూ లిస్ట్. అవును, అంతా చెయ్యడం గురించే. కాని ఇక్కడ మొదటి అడుగే చాలా భిన్నంగా ఉంది. మొదటి అడుగు చెయ్యడం కాదు, గమనించడం అంటున్నారు. ఈ తేడా వినడానికి చాలా చిన్నదిగా అనిపిస్తోంది, కాని ఆలోచిస్తే చాలా లోతైనది. ఎందుకంటే చెయ్యడంలో మనసు ముందుంటుంది, ఒక లక్ష్యం ఉంటుంది. ఒక లక్ష్యం, ఆ లక్ష్యాన్ని చేరుకోవాలనే ప్రెషర్ అంతా ఉంటుంది. కాని గమనించడంలో శరీరం ముందుంటుంది,
మనసు కొంచెం వెనక్కి తగ్గుతుంది. ఇది నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. మనసు ఎప్పుడూ భవిష్యత్తులోనో గడిచిపోయిన దానిలోనో ఉంటుంది. కరెక్ట్. కానీ శరీరం శరీరం ఎప్పుడూ వర్తమానంలోనే ఉంటుంది. ఎప్పుడు. సో దాన్ని గమనించడమంటే మనల్ని మనం వర్తమానంలోకి తీసుకురావడం. ఈ ఆలోచనల్లో ఒక చిన్న ప్రాక్టీస్ చెప్పారు. ఉదయం లేవగానే మంచం దిగకముందే. ఫోన్ చూడకముందే. అవును, అది చాలా ముఖ్యం. ఫోన్ చూడకముందే ఈరోజు నా శరీరం ఎలా ఉంది అని ఒక ప్రశ్న వేసుకోమంటున్నారు. సింపుల్ ప్రశ్న. కాని ఇక్కడే నాకొక సందేహం వస్తుంది. ఎలా ఉంది అని అడిగితే ఏం తెలుస్తుంది? మనలో చాలామందికి ఆ భాష తెలీదు కదా. మనకు తెలిసింది నొప్పి ఉందా లేదా అంతవరకే. నిజమే, మొదట్లో అలాగే ఉంటుంది. మరి భారంగా ఉందా, తేలికగా ఉందా, బిగుసుకుపోయిందా లాంటి ప్రశ్నలకు సమాధానం ఎలా తెలుస్తుంది? అది కూడా ఒక స్కిల్ లాంటిదా? ఖచ్చితంగా. అది ఒక నైపుణ్యమే. మొదట్లో ఏమీ తెలియకపోవచ్చు, అంతా ఒకేలా అనిపించొచ్చు, అంతా గందరగోళంగా. అవును. కాని అడగడం మానకూడదు. శరీరం పదాలతో మాట్లాడదు, అది అనుభూతులతో, సెన్సేషన్స్తో మాట్లాడుతుంది. సెన్సేషన్స్. మెడ దగ్గర కొంచెం బిగుతుగా అనిపించడం, కడుపులో కొంచెం బరువుగా ఉండటం, లేదా శ్వాస చాలా తేలికగా ఆడుతుండటం. ఓ, ఇవన్నీ దాని భాషలోని అక్షరాలు. మనం ప్రశ్న వేయడం మొదలుపెట్టినప్పుడు నెమ్మది ఆ అక్షరాలను గుర్తించడం నేర్చుకుంటాం. అంటే కేవలం సమస్యను వెతకడం కాదు. కాదు కాదు, దాని స్థితిని అర్థం చేసుకోవడం. అప్పటికి అది ఎలా ఉందో అలా, జడ్జిమెంట్ లేకుండా. ఇది చాలా కష్టం, జడ్జ్మెంట్ లేకుండా ఉండడం. అవును. అయ్యో, ఈరోజు కూడా మెడ పట్టేసిందా అనుకోవడం జడ్జ్మెంట్. ఓకే, ఈరోజు మెడ దగ్గర కొంచెం బిగుతుగా ఉంది అని గమనించడం, అది అవేర్నెస్. ఆ తేడా చాలా సూక్ష్మమైనది. ఆ సూక్ష్మమైన తేడాలోనే అంతా ఉంది. ఆధిపత్యం నుండి అవగాహనకు మారడమంటే అదే. అలాగే ఇంకో విషయం చెప్పారు. రోజూ మధ్యలో మనం గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చొని కాస్త భంగిమ మార్చేటప్పుడు నేనింతసేపు ఇలా ఎందుకు కూర్చున్నాను, నా వీపు ఏమంటోంది అని ప్రశ్నించుకోమంటున్నారు. మనం అడగం. నొప్పి వస్తేగాని మనకు గుర్తురాదు. అప్పటిదాకా అది మనకొక కుర్చీలాంటిదే. కరెక్ట్. ఈ చిన్న చిన్న ప్రశ్నలే మనలో ఆ స్పృహను మళ్ళీ తీసుకువస్తాయన్నమాట. అవును. ఇది మన శరీరంతో మన సంబంధాన్ని పునర్నిర్మించడానికి మొదటి అడుగు. ఒక యజమానిలా కాకుండా ఒక స్నేహితుడులా. ఒక స్నేహితుడులా మారడానికి ఇది తొలిమెట్టు. ఈ గమనించడం అనే మొదటి అడుగు తర్వాత ఇంకో ఆలోచన నన్ను చాలా ఆకట్టుకుంది. కృతజ్ఞత గురించే. సాయంత్రం ఇంటికొచ్చాక అలసిపోయి సోఫాలో కూర్చున్నప్పుడు మనం సాధారణంగా అబ్బా నేనీరోజు చాలా పనిచేశాను అనుకుంటాం. అవును, మనసు చేసిన పని గురించే ఆలోచిస్తాం. కాని ఇక్కడ నా శరీరం ఈరోజు నాకోసం చాలా చేసింది అని అనుకోమంటున్నారు. ఇది వినడానికి కొంచెం సెంటిమెంటల్గా అనిపించొచ్చు మొదట. అనిపించచ్చు. కాని దాని వెనుక ఒక లోతైన సైకలాజికల్ షిఫ్ట్ ఉంది. మనం దాన్ని ఒక సాధనంగా, ఒక టూల్గా వాడేసి పక్కన పెట్టేయడం లేదు. అవును. నిన్ను మోసింది, నడిపించింది, నీ పనులన్నిటికీ తోడుగా ఉంది అని అనుకున్నప్పుడు దాన్ని ఒక వస్తువులా చూడటం ఆపేస్తాం. దాని ఉనికిని గుర్తిస్తున్నాం. అది మనతో పాటు శ్రమిస్తున్న ఒక జీవి అని గుర్తిస్తాం. ఆ గుర్తింపు చాలా ముఖ్యమనిపిస్తుంది. ఆ కృతజ్ఞతాభావమే ఒక రకమైన విశ్రాంతినిస్తుందని కూడా అందులో ఉంది. అదెలా? మనం దేనిపట్లైనా కృతజ్ఞతగా ఉన్నప్పుడు మన నాడీ వ్యవస్థ, మన నర్వస్ సిస్టమ్ కామ్ అవుతుంది, ఒత్తిడి హార్మోన్లు తగ్గుతాయి. అది ఒక రకమైన మెడిటేషన్ లాంటిది. మనసులో కృతజ్ఞత కలిగినప్పుడు మన ప్రవర్తనలో కూడా మార్పు వస్తుంది. అంటే దాన్ని ఇంకాస్త ప్రేమగా చూసుకుంటాం. కరెక్ట్. దానికి కాస్త విశ్రాంతిని ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. వేడినీళ్లతో స్నానం చేయడమో, కాసేపు కాళ్లు పైకి పట్టుకుని పడుకోవడమో, చిన్న చిన్న పనులు. అంటే ఇది కేవలం మానసికమైన మార్పు కాదు, శారీరకంగా కూడా ప్రభావం చూపుతుంది. ఖచ్చితంగా. మనస్సు శరీరం వేరు కాదు కదా. దీనికి కొనసాగింపుగా ఉన్న ఇంకొక ఆలోచన. ఇది నన్ను చాలా ఆశ్చర్యపరిచింది, చాలా వింతగా కూడా అనిపించింది. లక్ష్యం లేని కదలిక గురించా? అవును. రోజుకు 5 నిమిషాలు ఏ లక్ష్యం లేకుండా కదలండి అని. వ్యాయామం కోసం కాదు, బరువు తగ్గడానికి కాదు, క్యాలరీల కోసం కాదు. కేవలం కదలడం కోసం కదలడం. ఇది మన ఆలోచనా విధానానికి పూర్తి విరుద్ధం. నేను 5 నిమిషాలు టైం పెడుతున్నానంటే దాని నుండి నాకేదో ఒక రిజల్ట్ రావాలి కదా. అవును. వాట్స్ ది ROI అని అడుగుతాం. లేకపోతే అది టైం వేస్ట్ అయినట్టే అనిపిస్తుంది. ఖచ్చితంగా. ఎందుకంటే మనం ప్రతి కదలికకు ఒక ఫలితాన్ని ఆశిస్తాం. బలం పెరగాలి, లేదా ఫిట్గా ఉండాలి, లేదా బరువు తగ్గాలి. కాని శరీరం అది కేవలం కదలడాన్ని కూడా ఆస్వాదిస్తుందా? ఆస్వాదిస్తోంది. చిన్నపిల్లల్ని చూడండి.
నిజమే. వాళ్ళు ఎలాంటి లక్ష్యం లేకుండానే అటూ ఇటూ కదులుతారు, గెంతుతారు, కింద పడతారు. వాళ్ళు దాన్ని ఆనందిస్తారు. మనం ఆ సహజమైన ఆనందాన్ని మర్చిపోయాం. ఎక్కడో మర్చిపోయాం. లక్ష్యం లేని కదలిక చేసినప్పుడు మన నర్వస్ సిస్టమ్ ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ నుండి రిస్ట్రెయిన్ డైజెస్ట్ మోడ్లోకి మారుతుంది. అవును, మనం వ్యాయామం అని పేరు పెట్టి ఒత్తిడి పెంచనప్పుడు శరీరం దాన్ని ఆటలా భావించి నిజంగా విశ్రాంతి తీసుకుంటుంది. అంటే చేతులు పైకి చాపడం, మెడ అటూ ఇటూ తిప్పడం, నడుమును నెమ్మదిగా కదిలించడం ఇలాంటివా? అంతే, చాలా సింపుల్ మూవ్మెంట్స్. వీటిని వ్యాయామంగా చూడకుండా కేవలం శరీరం అడుగుతున్న కదలికలుగా చూడాలా? అవును, ఆ క్షణంలో మీ శరీరానికి ఎలా కదలాలనిపిస్తే అలా కదలడం. దానికొక రూల్ లేదు, ఒక స్ట్రక్చర్ లేదు. ఇది వినడానికి చాలా బాగుంది కానీ ఆచరణలో దీని ప్రభావం ఎంత ఉంటుంది? 5 నిమిషాలలా చేస్తే ఏమొస్తుంది? వెంటనే ఏమీ రాకపోవచ్చు. మన మైండ్కి వెంటనే రిజల్ట్స్ కావాలి. కాని శరీరం అలా పనిచేయదు. నిలకడగా చేసినప్పుడు అవి చాలా లోతుగా పనిచేస్తాయి. అదెలా? ఇది శరీరానికి స్వేచ్ఛనివ్వడం లాంటిది. ఎప్పుడూ మన ఆదేశాల కోసమే ఎదురుచూడకుండా దానికి నచ్చినట్టు కదలడానికి, దానికి ఏం కావాలో చెప్పడానికి ఒక అవకాశం ఇవ్వడం. ఓకే, అంటే ఆ గొడవను ఆపడానికిది సహాయపడుతుందా? అవును, శరీరం మనతో పొద్దున్నే చెప్పొచ్చు, ఈరోజు కాఫీ వద్దు, కాస్త నిమ్మరసం ఇవ్వు అని. కాని మనమేమో, లేదు నాకు మీటింగుంది, కాఫీనే తాగాలి అని దానిమీద రుద్దేస్తాం. నిజమే. ఇది మనింట్లో వాళ్లమీద అధికారం చెలాయించినట్టే. అంతేగదా, ఈ లక్ష్యం లేని కదలిక దానికి కూడా ఒక మాట చెప్పే అవకాశం ఇవ్వడం లాంటిది. దాని సృజనాత్మకతను బయటకు తీసుకురావడం. అయితే ఇలా లక్ష్యం లేకుండా కదులుతున్నప్పుడు కొన్నిసార్లు మనకు తెలియని చిన్న నొప్పులు, అసౌకర్యాలు బయటపడతాయి. అవును. సాధారణంగా మనం వాటిని పట్టించుకోం. లేదా ఒక పెయిన్ కిల్లర్ వేసుకుని పనిలో పడిపోతాం. అక్కడే అసలు సమస్య మొదలవుతుందనిపిస్తుంది. కరెక్ట్. ఇది మన చర్చలోని 3వ భాగానికి దారితీస్తుంది. బహుశా అత్యంత కీలకమైన భాగం నొప్పి. నొప్పి. అవును, ఇది చాలా కీలకమైన భాగం. ఎందుకంటే ఈ ఆలోచనల్లో చెప్పిన ఒక వాక్యం మనందర్నీ ఆలోచింపజేస్తుంది. ఏంటది? మీ నొప్పిని వెంటనే సరిచేయాలనే తొందర తగ్గించండి. అబ్బా, ఇది వినగానే చాలామందికి కోపం రావచ్చు. నొప్పి వస్తే తగ్గించుకోకుండా ఎలా ఉండగలం? మన పనులన్నీ ఆగిపోతాయి గదా. నడున్నొప్పితో బాధపడుతున్న వాళ్ళకి మీ నొప్పిని వినండి అని చెప్తే, నాకు వినడానికి టైం లేదు, ఈ నొప్పి తగ్గితే చాలు అంటారు. ఆ తొందర వెనక భయముంటుంది. భయమా? అవును, నొప్పింకా ఎక్కువైతే ఏమవుతుందోనన్న భయం, నా జీవితం ఏమైపోతుందోనన్న భయం. కాని ఇక్కడ చెప్పేదేమిటంటే, కొన్ని విషయాలు నయమవ్వాలంటే ముందు అవి సురక్షితంగా ఫీలవ్వాలి. సురక్షితంగా ఫీలవ్వాలా? అవును, మన శరీరం కూడా అంతే. మనం దానికి ఆ భద్రతను ఇవ్వాలి. మనం దాన్ని శత్రువులా చూసి వెంటనే అణచివేయాలని చూసినప్పుడు అది ఇంకా భయపడి మరింత గట్టిగా పట్టుకుంటుంది ఆ నొప్పిని. అంటే పర్లేదు, నేను వింటున్నాను, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అనే భరోసాను మనం ఇవ్వాలా? ఆ భరోసా ఇవ్వాలి. ఆ సేఫ్ స్పేస్ క్రియేట్ చెయ్యాలి. ఆ భద్రతను ఇవ్వడం మొదలుపెట్టినప్పుడు నొప్పి మన మీద గెలిచిన శత్రువులా కాకుండా మనతో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్న ఒక సంభాషణలా మారుతుంది. కరెక్ట్, ఒక మెసెంజర్ లాగా. అందులో ఒక వాక్యముంది, అది నన్ను చాలా ఆలోచింపజేసింది. మీరు వినడం ఆపినప్పుడే అది అరుస్తుంది, షౌట్స్ అని. అంటే నొప్పి అనేది చివరి ప్రయత్నం, లాస్ట్ రిసార్ట్. అవును. అంతకు ముందే అది నెమ్మదిగా చెప్పడానికి, సంకేతాలివ్వడానికి ప్రయత్నించి ఉంటుంది. ఖచ్చితంగా. చిన్న అలసట రూపంలో, లేదా కొంచెం అసౌకర్యం రూపంలో, నిద్ర సరిగా పట్టకపోవడం రూపంలో. మనం వాటన్నిటినీ ఇగ్నోర్ చేస్తాం. కాఫీ తాగి పనిలో పడిపోతాం. మనం వాటిని పట్టించుకోనప్పుడు మన దృష్టిని ఆకర్షించడానికి అది గట్టిగా అరవాల్సొస్తుంది. ఆ అరుపే నొప్పి. అంటే నొప్పి అనేది సమస్య కాదు, సమస్య యొక్క లక్షణం, సిమ్టమ్. అదొక సందేశం. ఒక సందేశం. ఇంజిన్లో ఏదో సమస్య ఉంటే డాష్బోర్డ్లో ఒక వార్నింగ్ లైట్ వెలిగినట్టు. మనం ఆ లైట్ను పగలగొట్టడం మీద దృష్టి పెట్టం గదా. పెట్టం. ఇంజిన్లో ఏమైందో చూస్తాం. కానీ శరీరం విషయంలో మనం ఆ లైట్నే పగలగొట్టడానికి ప్రయత్నిస్తాం. పెయిన్ కిల్లర్ వేసుకోవడమంటే అదే. దాని వెనుకున్న కారణాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాం. ఆ మార్పు రావాలి. ఆ నొప్పికి కారణం మనం కూర్చునే విధానం కావచ్చు, లేదా మన పనిలో ఉన్న మానసిక ఒత్తిడి కావచ్చు, లేదా మనం తింటున్న ఆహారం మన శరీరానికి సరిపోకపోవడం కావచ్చు. ఏదైనా కావచ్చు. ఆ సందేశాన్ని వినడానికి సిద్ధపడినప్పుడు మనం కేవలం నొప్పిని అణచివేయడం మానేస్తాం. దాని వెనుక ఉన్న కారణాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఆ మార్పు వచ్చినప్పుడు మన శరీరంతో మన యుద్ధం ముగుస్తుంది. సంభాషణ మొదలవుతుంది. అంతిమంగా ఈ చర్చ అంతా ఒకే విషయం చుట్టూ తిరుగుతోంది. మన శరీరాన్ని ఒక ప్రాజెక్ట్లా చూడటం ఆపి,
ఒక భాగస్వామిలా చూడటం. దానిమీద ఒక మేనేజర్లా కాకుండా దానితో కలిసి పనిచేసే ఒక సహోద్యోగిలా మారాలి. అవును. ఈ మార్పు ఒక రోజులోనో ఒక వారంలోనూ రాదు. ఇన్నేళ్లుగా ఏర్పడిన ఒక అలవాటిది. దాన్ని మార్చుకోవడానికి సమయం, ఓపిక కావాలి. ఇదొక నిరంతర అభ్యాసం, ఒక ప్రయాణం లాంటిది. ప్రతిరోజూ నేర్చుకోవడమే. ప్రతిరోజు. ఈరోజు చర్చ నుండి ఒక చివరి ఆలోచనను మనకోసం వదిలిపెట్టాలంటే అది ఇదే కావచ్చు. బహుశా రేపుదయం ఆ చెయ్యడం కన్నా ముందు 5 నిమిషాలు కేవలం ఉండటంతో మొదలుపెడితే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఆ 5 నిమిషాలు మన శరీరాన్ని గమనిస్తూ, ఏ లక్ష్యం లేకుండా కదులుతూ, అది ఏం చెప్తుందో వినడానికి ప్రయత్నిస్తే. ఆ చిన్న మార్పు. ఆ, చిన్న మార్పు ఆగిపోయిన సంభాషణను మళ్లీ ప్రారంభించడానికి మొదటి అడుగు కావచ్చు. కొన్నిసార్లు సమాధానం దొరకాల్సిన అవసరం లేదు. లేదు, కేవలం సరైన ప్రశ్న వేయడమే అతిపెద్ద పురోగతి. మన శరీరం మనతో మాట్లాడుతూనే ఉంది. మనం వినడానికి సిద్ధంగా ఉంటే చాలు. ఆ సంభాషణను మళ్లీ ప్రారంభించడానికి కావలసిందల్లా ఒక చిన్న నిశ్శబ్దం, ఒక చిన్న ప్రశ్న మరియు కొంచెం ఓపిక. ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి ప్రశ్నలు మనం ఇక్కడే ఆపియాల్సిన అవసరం లేదు. వెల్నెస్ గీక్స్లో ఇలాంటివి ఇంకా మెల్లగా ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉంటాం. ఇది మీకు కనెక్ట్ అయింది అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇతర వీడియోలు కూడా ఒకసారి చూడండి. అవన్నీ కూడా దాదాపు ఇదే ఫ్లోలోనే ఉంటాయి.